చూపిస్తుంది సార్ కొంచెం ఇట్లాగా రౌండ్గా రావాలి. మీకు ఇంకా డాట్లు పెట్టడం కంటే ఇట్లా పెట్టుకోండి. ఇదిగో ఇలా చిన్నగా యూ షేప్ ఒకటి, ఇలా 3 మళ్ళీ ఇలా పెట్టి ఇలా 3 లేయర్స్ పెట్టుకోండి రా. ఇలా రావాలి. మధ్యలో కాకుండా 3 వేస్తాం. మధ్యలో చుక్కలు కాకుండా ఇలాగా మధ్యలో చుక్కలు కాకుండా 3 వేస్తాం. జస్ట్ ఊరికే ఇలా అనుకోండి. ఇలా ఇక్కడ 3 వచ్చాయా, ఈ 2 పెటల్స్కి మధ్యలో ఇలా తీసుకోండి, ఈ 2 పెటల్స్కి మధ్యలో ఇలా తీసుకోండి, ఈ 2 పెటల్స్ మధ్యలో ఇక్కడ జస్ట్ ఇట్లా పెట్టి బ్రష్ ఇట్లా ప్రెస్ చేసి మెల్లగా ఇక్కడ వచ్చే లోపల ఇట్లా రావాలి. సో ఇట్లా రావాలి. చిన్న చిన్నగా వేయండి పెటల్స్, పెద్దగా వద్దు. నేను అది చూపించడం కోసం మీకు అర్థమవుతుందని వేశాను. మనకు కలిసినా కూడా ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు మళ్ళీ దీని మీద వస్తాయి. 4 లేయర్లు వేస్తారు ఇప్పుడు నాన్న కూడా. ఇట్లా మనం గ్యాపులు పెట్టకూడదు. నాకు ఈ 3 డాట్స్ పెట్టి అలవాటు అయిపోయింది నాకు. అదే దీనికన్నా చిన్న రోజెస్ కూడా రావచ్చు. రావచ్చు. అంటే మనకు మళ్ళీ పెటల్స్ వేయాలి కదా మనము. ఇంకా రెండు వస్తాయి, ఇంకా 2 లేయర్స్ వస్తాయి. అప్పుడు కనిపించవు. ఈ కింద ఎంత మనకు వెడల్పు ఉంటుందో అప్పుడు బాగా అంత నీట్గా కనిపిస్తుంది. రాసి పెట్టి సేమ్ ఇట్లానే మీరు ఆ చామంతులు ఏదైతే చేశారో సేమ్ ఇలాగే ఎవరు చూడమ్మా కొద్దిగా ఎత్తు వచ్చారేమో వాళ్ళు. అదే హలో సెక్యూరిటీతో మాట్లాడండి. ఇవ్వరా. హలో సార్, 10th ఫ్లోరు ట్రినిటీ కార్పొరేట్ ఆఫీస్ సార్. ఆఫీస్ నంబర్ 1012. ఓకే. ముందు ఇల్లు చేసాం అలా అంతే కదా. ఇలా రావాలి. ఇదిగో ఇలాగా ఈ టైప్ అంటారు. ఆ టైప్. ఇది కొంచెం ఇలా వస్తుంది. ఇది కనకాంబరం ఫ్లవర్స్ టైప్లో వస్తుంది. ఇదిగో ఇలా వేసుకోండి. ఇదిగో ఇలాగా ఇలా బ్రష్ ఇలా పెడతారు కదా, జస్ట్ ఇక్కడ మళ్ళీ ఇట్లా రాయండి. చిన్నవి ఇక్కడికి వచ్చే లోపల ఇలా పక్కన ఇలా ఇక్కడ వచ్చేసరికి ఇట్లా ఇక్కడ ఒక 4 పెటల్స్ మాదిరిగా వేసుకోండి. ఇట్లాగా ఇక్కడ వచ్చే లోపల చిన్నగా వేసుకోండి. మళ్ళీ ఇటు అంటే మనకు కనకాంబరం ఫ్లవర్ మాదిరిగా తెలుస్తుంది. ఇది కొంచెం లావుగా వేయాలి. వేస్తేనే ఇది బాగుంటుంది. అది చామంతులు కాబట్టి అట్లా వేయచ్చు. సో ఇది ఇలా వేస్తేనే దాని లుక్ వస్తుంది. ఇది నేను కాఫీలో